సో ఇక్కడ మనం హాఫ్ పట్టు అనేది తీసుకున్నాము. హాఫ్ పట్టు ఎప్పుడైనా కూడా ఇలా దారాలు వస్తున్నాయి కదా, ఈ సైడ్ మనం తీసుకుంటే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా అయినా కానీ హ్యాండ్స్ వేసుకోవడానికి, ఫ్రంట్ బ్యాక్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఇదే కాకుండా పెద్ద స్కేల్ అయినా మనం వాడుకోవచ్చు. సో ఒక 3 ఇంచెస్ అట్లా మన గ్యాప్ అనేది కంపల్సరీగా వదిలేసుకుంటే కొంచెం మనం మిషన్ లో పెట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అది నేను ఫిక్స్ చేసేటప్పుడు మీకు చెప్తాను. సో ఈ విధంగా మనం గ్యాప్ అనేది ఉంచుకోవాలి. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ది 14 ఇంచెస్ లెంత్ తీసుకున్నాం అనుకోండి. బ్లౌజ్ కొంచెం బెటర్ అట్లా చూపిస్తాం. సో మనం ఇక్కడ 3 ఇంచెస్ అనేటిది వదిలేసుకున్నాం కదా. దాని తర్వాత వచ్చేసి మనం ఎప్పుడైనా కానీ బ్లౌజ్ ఒకవేళ ఈ విధంగా ఉంది కస్టమర్ది అనుకుంటే మనం ఈ విడ్త్, ఈ లెంత్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో అలాగే బ్లౌజ్ లెంత్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో మీరు నార్మల్ గా బ్లౌజ్ ఇప్పుడు నా దగ్గర ప్రెసెంట్ బ్లౌజ్ లేదు, ఓన్లీ ఈ వర్క్ వేసింది ఉంది కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను. సో బ్లౌజ్ కనుక ఇలా పరుచుకుంటే మీరు లెంత్ అనేది మిడిల్ పాయింట్ నుంచి ఈ కింది వరకు చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 14 ఇంచెస్ మనకి లెంత్ వచ్చిందని అనుకుందాము. దాని తర్వాత ఇక్కడ నుంచి ఈ క్రాస్ గా మనము నెక్ అనేది చూసుకోవాలి డీప్. సో 11.5 ఇంచెస్ ఉంది కదా. సో ఇది కొన్నిసార్లు ఇది కూడా చెక్ చేసుకోవాలి. అంటే పర్సన్ ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు లావుగా ఉన్నారా, సన్నగా ఉన్నారా, అది కూడా అబ్జర్వ్ చేసి మనం మార్కింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 6 ఇంచెస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ మిడిల్ పాయింట్ లో మనం 14 ఇంచెస్ అనుకున్నాం కదా, 14 ఇంచెస్ మనం తీసుకున్నాము. ఓకేనా. సో ఈ మధ్య నుంచి ఇటు 3 ఇంచులు, ఇటు 3 ఇంచులు కనుక మనం తీసుకొని దాని తర్వాత క్రాస్ లో మనం తీసుకోవాలని చెప్పాను కదా. 11 ఇంచెస్ కనుక మనం ఒకవేళ తీసుకుంటే మళ్ళీ అలాగే కింద కూడా మనము ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడ 3 ఇంచులు మనం తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సో స్టార్టింగ్ వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. అలవాటు అయ్యే కొద్దీ మీరు తొందరగా ఫాస్ట్ గా కూడా వీటిని వేసుకుంటారు అనమాట. సో ఇక్కడ కూడా ఒక 3 ఇంచెస్ అనేటిది మనం కంపల్సరీగా తీసుకోవాలి. అప్పుడైతే కొంచెం ఇది షోల్డర్ కాబట్టి కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువగా ఉండొచ్చు. అదే విధంగా ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకవేళ చంక భాగం అనేది కంపల్సరీగా కొలచాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ బూటీస్ వేసుకున్నాం కదా. ఇలా ఒకవేళ ఉన్నప్పుడు ఒక ఎక్కువ పైకి వెళ్ళిపోతే కనుక వేస్ట్ అయిపోతుంది అనమాట, కటింగ్ లోకి వెళ్ళిపోతుంది, మనకి టైం వేస్ట్ అనమాట. అందుకనేసి మనం కొంచెం మార్కింగ్ అనేది వాళ్ళ బ్లౌజ్ లో చూసుకుంటే కటింగ్ లోకి వెళ్ళిపోతుంది అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఇంచెస్ మనకు ఉంది అనుకుంటే కనుక 5 ఇంచెస్ నుంచి మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. సో ప్రతి ఒక్కరికి 5 ఇంచెస్ ఉండవండి. కొంతమందికి 6 ఉంటుంది, కొంతమందికి 7 ఉంటుంది. సో అదన్నీ కూడా మీరు బ్లౌజ్ అనేది ఆది బ్లౌజ్ తీసుకొని మార్కింగ్ చేసుకుంటే బుటీస్ అనేటివి కటింగ్ లోకి వెళ్ళిపోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ కూడా మనం సేమ్ ఇలాగే ఒక 3 ఇంచెస్ అట్లాగాని మార్కింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్, అంటే ఇక్కడ ఒక హ్యాండ్ వేసుకోవచ్చు, మనం ఇక్కడ ఒక హ్యాండ్ వేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ ఆల్రెడీ మనం వేసిన వర్క్ లో మీరు చూడొచ్చు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు రౌండ్ అంటే చుట్టూ ఉంటుంది కదా హ్యాండ్ అనేది, ఆ చుట్టూ అనేది ఇక్కడ నుంచి తీసుకుంటాం. అంటే బార్డర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఇది అనేది చుట్టూ కొలత. ఓకేనా. ఇది అనేది లెంత్. సో మీరు సేమ్ బ్లౌజ్ కి కూడా అలాగే చుట్టూ అనేది చూసుకొని మార్కింగ్ అనేది అయితే చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 12 ఇంచెస్ చుట్టూ కొలత ఉంది అనుకుంటే ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు లెంత్ అనేది ఒక 10 ఇంచెస్ ఉంది కస్టమర్ది అనుకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకొని మీరు మార్కింగ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ కూడా 12 ఇంచెస్ అలాగే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1/2 ఇంచ్ ఎందుకు ఇక్కడ పెట్టారు కదా, ఇక్కడ ఎందుకు పెట్టారండి అని అంటే ఒక్కోసారి మనకు క్లాత్ అనేది ఫ్రేమ్ లో అందులో సెట్ అంటే మనం బటన్స్ పెట్టేసరికి క్లాత్ అనేది అందులోనే ఉండిపోతుంది. కొంచెం పైకి వేసుకోవడం వల్ల మార్కింగ్ మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఒకవేళ క్లాత్ ఉంది అనుకుంటే కనుక మళ్ళీ కొంచెం కింది వరకు నుంచి స్టార్ట్ చేసుకోండి. అప్పుడు మిషన్ పైన కూడా మనం మార్కింగ్ అనేది చేసుకుని చేయొచ్చు. సో
క్లాత్ అనేది ఇలా కిందికి అనుకున్న తర్వాత మనం బ్యాక్ వేసుకున్నాం కదా, అదే దాని హెడ్ పైనే మనం ఫ్రంట్ అనేది కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రంట్ అనేది 6 ఇంచెస్ ఉంది అనుకుంటే గనక ఈ విధంగా, అంటే కొంతమంది క్రాస్ కటింగ్ వేసుకుంటారు, కొంతమంది స్ట్రైట్ కటింగ్ వేసుకుంటారు. క్రాస్ అంటే కొంచెం ఒక 45 డిగ్రీస్ ఇట్లా క్రాస్ లో పెడితే సరిపోతుంది. స్ట్రైట్ కట్ అంటే ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అంటే దీనికి మధ్యలో ఒక 3 ఇంచెస్ అన్నా కంపల్సరీగా మనకు గ్యాప్ అనేది ఉండాలి. ఎందుకంటే కటింగ్ అనేది చేసుకుంటారు కాబట్టి అది కంపల్సరీగా మీరు గమనించుకొని గ్యాప్ ఉంచి వర్క్ అనేది వేయాలి ఫ్రంట్ పార్ట్. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకొక పార్ట్ వస్తుంది అనమాట, ఫ్రంట్ పార్ట్. సో ఇది ఒకవేళ బూటీస్ వేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ అనేది బూటీస్ అనేది మనం వేసుకుంటాం. సో ఇది మార్కింగ్.